Using beautification. Using beautification. యాభై 5 కిలోమీటర్లు ఇటు గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ నుంచి అటు మీ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, అక్కడ వరకు 55 కిలోమీటర్స్ బ్యూటిఫికేషన్. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే మూసి వాటర్ ని శుద్ధి చేయాలి. రెండోది ట్రాఫిక్ నియంత్రణ చేయడం కోసం ట్రాఫిక్ ని ఎట్లా తగ్గియాలని మూసి పక్కనే రోడ్ వేయడానికి ఒక ప్రణాళిక. మూసి వాటర్ కి దీంతో పాటు ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు 14 బ్రిడ్జిలు కట్టడానికి ప్లాన్ చేస్తాం. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్లానింగ్ అయిపోయింది. 10,000 కోట్లతోని మొత్తం ప్లానింగ్ అయిపోయింది. అప్పుడు ఏంది 100% ఈ మురికి నీళ్ళని మొత్తం శుద్ధి చేయడానికి ఎస్టీపీలు 100% శుద్ధి చేయడానికి ఎస్టీపీలు 3,800 కోట్లతో మొత్తం కట్టించాం. తర్వాత కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్కి తీసుకొచ్చి అక్కడ నుంచి గండిపేట నుంచి ఇక్కడ మూసిలో కలపడానికి మంచినీళ్ళని కలపడానికి 1,100 కోట్లు అప్పుడే శాంక్షన్ అయినాయి. అవి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 14 బ్రిడ్జిలు 545 కోట్లతో శాంక్షన్ అయిపోయినాయి. ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇదంతా కూడా వాక్వే. ఇది వాక్వే పార్కులు అది చూస్తున్నారు. అదేంటంటే శిల్పారామం. మనకి హైటెక్ సిటీ దగ్గర ఎట్లా శిల్పారామం ఉందో ఇక్కడ కూడా అదంతా కూడా మూసిగా భాగంగా మనం మొత్తం డెవలప్ చేసినాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. దీని అవతల కూడా మొత్తం పార్కులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అయితే మీకు అక్కడ ఇప్పుడు ఎట్లయితే మధు పార్క్ అపార్ట్మెంట్స్ ఉన్నాయో సేమ్ ఇక్కడ దీని పక్కనే దీని ఆనుకునే సేమ్ మనం ఎట్లయితే నిలబడ్డామో దీని ఆనుకునే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. కొంచెం కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ మొత్తం అప్పుడు డెవలప్మెంట్ చేసినాం. మనం అటు కూడా పోయి చూద్దాం కావాలంటే. ఆ బ్రిడ్జ్ మీద చూస్తే కనపడుతుంది. మీరు ఒక 1/2 కిలోమీటర్ కానీ 300-400 మీటర్లు ఇట్లా నడిస్తే మన వాక్వే ఎట్లుంది, మనం ఎట్లా డెవలప్ చేసినాం, పార్క్ ఎట్లా చేసినాం మొత్తం చూడండి. మీరు ఇదే డిమాండ్ మీరు అక్కడ చేసుకోండి. మనది ఏంటంటే మూసీ బ్యూటిఫికేషన్ వితౌట్ డిమాలిషన్. ఒక్కటి కూడా బ్యూటిఫికేషన్, ఒక్క ఇల్లు ఒక గుడిసె కూడా కూలగొట్టకుండా మొత్తం మనం అప్పుడు చేసినాం. కేసీఆర్ గారి ప్రణాళిక కేటీఆర్ గారు తీసుకొని పోతే కేసీఆర్ గారి ఆదేశం ఒక్కటే, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా మీరు బ్యూటిఫై చేయండి. ఏదైనా దాని పునరుజ్జీవమైనా సుందరీకరణ అయినా రెండు కూడా ఎక్కడ డిస్టర్బ్ కావద్దు ప్రజలకు అనేది వారి ఆదేశాల ప్రకారం మొత్తమైంది. సేమ్ అట్లనే ఇప్పుడు చేయండి అని టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాం. మీరు కూడా అదే కోరుతున్నారు. మీరు కూడా ప్రజలకు ఇదే చెప్పండి. ఇప్పుడు ఒకసారి చూపియండి, మీరు కూడా చూడండి ఇక్కడ ఎట్లుందో. మీరు కూడా మీడియా మిత్రుల వాళ్ళతో మీ వాయిస్ కూడా ప్రజలకు తీసుకుపోవాలనేది మీకు చూపించాలనుకుంటున్నా. కొంచెం మనం ఇట్లా ఫాలో అవుదాం అక్కడ.